మహానాడులో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రజారాజ్యం పెట్టి మధ్యలోనే కాంగ్రెస్ లో కలిపేసే పరిస్థితి వచ్చింది. ఎన్టీ రామారావు గారిని కాంగ్రెస్ పార్టీ ఎన్ని విధాలు ఇబ్బంది పెట్టాలో అన్ని విధాల ఇబ్బంది పెట్టారు. ఒక్క సంవత్సరంలో ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితికి వచ్చారు. మొత్తం రాష్ట్రంలో దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి తిరిగి ఆ రోజు ఇందిరాగాంధీ గారి మెడలో వంచి తిరిగి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేపించిన ఘనత ఒక్క ఆంధ్రప్రదేశ్కే దక్కింది. ఒకటి రెండు కాదు, చాలా చరిత్ర సృష్టించారు. ఈ రోజు మనం ఒకటి ఆలోచిస్తున్నాం, ఇక్కడ నాయకులందరూ కూడా ఆలోచించాలి. మనం ఎన్టీ రామారావు గారు మనందరిలో ఉన్నారు. ఆయన స్ఫూర్తి ఉంది. తిరిగి రాబోయే రోజుల్లో తిరుగులేని మెజార్టీతో మళ్లీ అధికారానికి రావడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు 78లో ఎన్టీ రామారావు గారు చెప్పారు, 78 నుంచి 83 వరకు నలుగురు ముఖ్యమంత్రులు మారడం, కాంగ్రెస్ పార్టీలో అయారాం గయారాములుగా తయారు కావడం, చాలా దారుణమైనటువంటి అస్థిరమైన పరిస్థితులు ఉండడం, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోవడం, ఢిల్లీ నాయకులు తెలుగు వారిని అవమానించడం, తెలుగు జాతిని అవమానించడం, అవన్నీ చూసిన తర్వాత ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఈరోజు భారతదేశంలో చాలా రాజకీయ పార్టీలు కాంగ్రెస్ తో కలిశాయి కానీ పొత్తులు పెట్టుకున్నాయి కానీ ఈ రోజు పొత్తులు పెట్టుకోకుండా కాంగ్రెస్ తో కలవని ఏకైక పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ. ప్రతి ఒక్క నాయకుడి శరీరంలో నరాన కాంగ్రెస్ వ్యతిరేక రక్తం ఉంది. అది ఆ రోజు మన నాయకుడు మనకు నూరు పోసినటువంటి సిద్ధాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే అప్పటికంటే అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. గడచిన 7 సంవత్సరాలుగా చూస్తున్నాం. తెలుగు జాతిని సర్వనాశనం చేసేదిగా, భ్రష్టు పట్టించే విధంగా కాంగ్రెస్ విధానాలు ఉన్నాయి. మళ్లీ మన అందరం కూడా మన నాయకుడు ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తి తెచ్చుకుని ఉద్యమించవలసిన సమయం ఆసన్నమైంది. నాకు ఏమాత్రం అనలేదు. ఒక్కసారి మన నాయకుడు ఎన్టీ రామారావు గారిని ఆలోచించుకుని మనం అనుకుంటే తప్పకుండా అది సాధించి తీరుతాం. ఆ శక్తి సామర్థ్యాలు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కార్యకర్తల్లో ఉన్నాయి. సామాజిక న్యాయం చేయాలి. వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. మళ్లీ మనం మధ్యాహ్నం మాట్లాడుతున్నాం. ఈ దేశంలో వెనుకబడిన వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత రావాలి. స్థానిక సంస్థల్లో చట్టసభల్లో రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉంది. మన నాయకుడు ఎప్పుడూ చెప్పేవాడు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే నాకు దేవుళ్ళని మొట్టమొదటిసారిగా సిద్ధాంతాన్ని నిర్వహించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు మనందరి సిద్ధాంతం పేదరికం లేని సమాజాన్ని చూడాలి. దానికోసం ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు దుమించాలి. ఇది సాధ్యమని నిరూపించి మన నాయకుడికి ఘన నివాళులు అర్పించుకుంటామని చెప్పి కూడా నేను మీ అందరినీ కోరుతున్నాను. ఆయన ఎప్పుడు కూడా రైతుల కోసం పోరాడాడు. రైతు సంక్షేమం కోసం తప్పించాడు. రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా బాధ్యత తీసుకున్నారు. అలాంటి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా ఒక్కసారి మీరు ఆలోచిస్తే కేంద్రంలో భారత రత్న ఎంతో మందికి ఇచ్చారు కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంతమంది నాయకులు పుట్టినా వారు చరిత్ర లేరు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగు జాతి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలని గట్టిగా చప్పట్లు కొట్టి ఇచ్చే వరకు వదిలిపెట్టమని నిర్వహించాల్సిన అవసరం ఉంది. అదే కాదు, హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ కడితే భూమి అంతా మనో ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే మొత్తం ప్రాజెక్టు మనం తీసుకొస్తే 32 మీటింగ్లు ఆనాటి ప్రధానమంత్రి దగ్గర పెట్టి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తే ఎన్టీ రామారావు గారి పేరుని చేసి రాజీవ్ గాంధీ పేరును పెట్టారు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. మళ్లీ మంత్రులు వస్తాయి, తప్పకుండా ఆ ఎయిర్పోర్ట్ కి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టే వరకు వదిలిపెట్టామని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తున్నాను. అది కూడా చేసి తీరుదాం.
అదే మాదిరిగా పార్లమెంట్లో ఎర్రమనాయుడు గారు పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉన్నప్పుడు స్టాచ్యూస్ పెట్టే కమిటీలో వారున్నారు. వారున్నప్పుడు ఎన్టీ రామారావు గారి స్టాచ్యూని పార్లమెంట్లో పెట్టాలని వారు రికమెండ్ చేయడం అందరూ ఒప్పుకున్నారు. అల్లూరి సీతారామరాజు, ఎన్టీ రామారావు గారు 2 విగ్రహాలు పెట్టడం కోసం పార్లమెంట్లో ఒప్పుకోవడం జరిగింది. ఇవి కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. నేను నామానాగేశ్వరరావు గారికి చెప్పాను. ఎందుకంటే మనకు చాలా సమయం అయింది. కుటుంబ సభ్యుల లెటర్లు కావాలంటే కుటుంబ సభ్యుల లెటర్ ఇప్పించాం. తెలుగుదేశం పార్టీ లెటర్ కావాలంటే తెలుగుదేశం పార్టీ లెటర్ ఇచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ లో ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా చొరవ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి కొండే నాయకుల్ని కార్యకర్తలు కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజానీకాన్ని కోరుతున్నాను. ఏ స్ఫూర్తితో అయితే మనం పనిచేస్తున్నామో, ఏ నాయకుల ఆశయాల కోసం, ఆ ఆశయాలు సాధించడం కోసం మనం పనిచేస్తున్నామో దీనికి నిండు మనసుతో ఆశీర్వదించమని ప్రజలు కోరుకుంటూ, ఎక్కడ ఎన్టీఆర్ గారు ఉన్నా ఆయన మనందరికీ స్ఫూర్తినిస్తారు. నిండు మనసుతో ఆయన ఆశీర్వాదం తీసుకుని రాబోయే రోజుల్లో రాజీ లేని పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి తెలుగు జాతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అంకితమైన భావంతో పనిచేస్తామని, అదే మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి నిజమైన నివాళని అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ మరొక్కసారి ఈ యొక్క జన్మదిన సందర్భంగా ఎవరైతే భాగస్వాములయ్యారో వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. Premier Consulting Firm providing training in SAP, Java, .NET and Informatica for master's students. Adrex has a strong team of 70 recruiters and vendorship to Fortune 500 companies. Average consultant bench time is 34 days. Please visit www.adrex.com for more details.